ఈనాడు చూస్తే వృద్ధి పదాన అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, అంతర్జాతీయంగా అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న అభివృద్ధి పదంలో దేశాన్ని వేగంగా పరుగులు తీయించాలన్న సంకల్పంతో మోడీ సర్కార్ బృహత్ ప్రణాళికను రూపొందించింది. తయారీ రంగంలో స్వావలంబనతో సుస్థిర వృద్ధికి బాటలు పరిచే కార్యాచరణ సిద్ధం చేసింది. స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయిన నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దినటువంటి కేంద్ర బడ్జెట్ 26-27 ఆదివారం పార్లమెంట్ ముందుంచింది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వస్తువుల అభివృద్ధికి తాము ఎంతగా ప్రాధాన్యం ఇస్తుంది దాని ద్వారా చాటి చెప్పింది. ఔషధాలు, సెమీ కండక్టర్లు సహా మొత్తం 7 రంగాల్లో ఉద్యోగాల సృష్టి, ఉత్పాదకత పెంపు మీద ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించింది. మొత్తంగా 53.47 లక్షల కోట్ల ఈ కేంద్ర పద్దులో రక్షణ, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాల కేటాయింపులు నిరుటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆదాయ పన్ను రేట్లు మాత్రం యథాతథంగా ఉంచారు. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. వృద్ధికి మూతం ఇవ్వడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రగతి పదంలో అందరినీ కలుపుకుని వెళ్ళడం అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ తాజా బడ్జెట్ రూపొందించినట్టు కేంద్రం ఉద్ఘాటించింది అన్నటువంటిది హైలైట్ చేశారు.